నమస్తే. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న వేళ తాజాగా చాలా రాజకీయ అంశాలు కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇది. అలాగే బడ్జెట్ సంబంధించిన పదులపై బీసీలకు దక్కాల్సిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలను కూడా ప్రభుత్వానికి డిమాండ్ కూడా వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా పీసీసీ అధ్యక్షుల విషయంలో మాత్రం జగ్గారెడ్డిని నియమిస్తే 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారు? ఆయన నియమిస్తే ముఖ్యమంత్రి రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి రెడ్డి, ఇంకొక వాళ్ళ తాత రెడ్డి, ఇంకో రెడ్డి వస్తే 100 సీట్లు కాదు, ఉన్న సీట్లు పోతాయి. డిపాజిట్ కూడా దక్కదు. ఏం తమాషానా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సంఘటితమయ్యారు. బీసీలు ఓటు మాది ఎట్లయితే సీటు మీద ఎట్లయితుంది అని చెప్పి ప్రతి పల్లెకు పోయారు. ఇది నేను ఉట్టి మాటలు చెప్పడం లేదు, కథలు చెప్పడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓళ్ళు గెలిచారు. ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక బీసీ ఉంటే ఒక బీసీ గెలిచిండు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 86% గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు 66% గెలిచారు. ఇలా ఏ ఎన్నికైనా విజయం బీసీలది అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రభంజనం మొదలైంది. కోమటిరెడ్డి వెంకరెడ్డో, జగ్గారెడ్డో, ఇంకో రెడ్డో పీసీసీ అధ్యక్షులుగా పెడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు అధికారంలో ఉండదు. ఈ బలిపెక్కిన మాటలు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మహేష్ కుమార్ గౌడ్ విషయంలో కాదు, డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాస నేతను తొలగించాలని ఒక పద్మశాలి బిడ్డను ఎట్లిస్తాడు స్టేట్మెంట్? రాహుల్ గాంధీ గారికి ఎట్టలేక రాస్తాడు? అదేవిధంగా అదే నల్లగొండ నియోజకవర్గంలో ఎల్లమ్మ గూడెంలో ఒక యాదవ బిడ్డకు మూత్రం తాగిస్తే ఎందుకు ఖండించాడు? అదేవిధంగా ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతుంటే నువ్వు ఎక్కడ పోయినావు? ఇలా మంత్రి పదవి కోసము నువ్వు రాజీ పడుతున్నావు. ఇదే రేవంత్ రెడ్డి గారు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను, ఎందుకు స్పందించాలి మరి? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి పదవి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో సంవత్సరం అయింది, ఇంకా సంవత్సరం కాలం ఉంది. అసెంబ్లీలో నువ్వు మాట్లాడవలసిన సందర్భం ఏంది? ఏమైనా సందర్భోచితంగా ఉన్నదా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడింది? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ప్రజల సమస్యలు మాట్లాడాలి, ప్రజల సమస్యలు చర్చించాలి. ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి, యూరియా లేదు, రైతు బంధు లేదు, పండించిన పంటలు గిట్టుబాటు లేదు. ఒకవైపు ఇరాను ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వల్ల గ్యాస్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మొత్తం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఊడిపోయింది. ఇంకొక వైపు ఫీజుల రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారు. అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక వాళ్ళకి పర్మనెంట్ లేక ఈ రాష్ట్రంలో ఎన్నో 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వదిలిపెట్టి ఇలా పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఎవరు? ఒక బీసీ బిడ్డ చింత ప్రభాకర్ చేతులు ఓడిపోయిన ఆయన. సంగారెడ్డిలో ఒక బీసీ బిడ్డ చింత ప్రభాకర్ చేతిలో ఓడిపోయిన జగ్గారెడ్డి. ఓడిపోయి బీసీలకు భయపడి జగ్గారెడ్డి నేను మళ్ళీ ఎప్పుడు కూడా లైఫ్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన పట్టుకొని నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఎట్లా అంటావు? అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే ఇలా మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు ధైర్యంగా నువ్వెట్లుంటావు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం జరగాలి, సిఎల్పి మీటింగ్ జరగాలి, నువ్వు ఏ పార్టీ నుంచి వెళ్ళని అడిగిండు రాజగోపాల్ రెడ్డి. ఆయన అభినందిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారిని. మరి ఈరోజు మీరు ఇలా బీసీల మీద ఎందుకు కక్ష కట్టిరు? బీసీల మీద ఎందుకు మాటలు మాట్లాడారు? నువ్వు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినావు. మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఒకసారి ఎంపీ గెలిచిరు, 2 సార్లు మంత్రి అయ్యారు. ఎవరు పుణ్యాన అయ్యారు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఓట్లు వేస్తేనే కదా అయ్యింది. మరి ఇదే చెరుకు సుధాకర్ని రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళని చంపుతా నరుకుతాను గుండాల రౌడీలతో బెదిరించాడు. తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ బిడ్డ. అదేవిధంగా పున్న కైలాసం తొలగించమన్నాడు. అదేవిధంగా ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి అండి. కాంగ్రెస్ పార్టీ రెడ్లు పెట్టిరా? కాంగ్రెస్ పార్టీని రెడ్లు పార్టీ ఏర్పాటు చేశారా? కాదే. గతంలో రెడ్లు ఏం చేసిర్రు? మేము ఇందిరాగాంధీని ఎదిరించి మేము పార్టీ పెట్టుకున్నామని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. ఏం గతి పెట్టింది? రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నప్పుడు మీకు డిపాజిట్లు కూడా రాలే. చరిత్ర తెలుసుకో వెంకటరెడ్డి గారు, నీళ్ళల్లో వాటర్ కలిపినట్టు కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వ పరంగా ఒక ఇన్విటేషన్ ఇచ్చి నేను ఐటీ శాఖ మంత్రిని ఉన్నా అంటుండు. ఆయన శాఖ ఆయనకే తెలుస్తలేదు. ఏం మాట్లాడుతున్నారు? అసెంబ్లీకి వచ్చి మతి ఉండి గతి ఉండే మాట్లాడుతున్నారా? సోయి తప్పి మాట్లాడుతున్నావా? కాబట్టి బీసీల జోలికి వస్తే వెంకరెడ్డి గారు
మర్యాదగా మీరు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ సమాజానికి క్షమార్పణ చెప్పాలి. చెప్పకపోతే వదిలిపెట్టి ప్రశ్నే ఉండదు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక బీసీలకు ఒక ఐకాన్. ఎన్ఎస్యుఐ నుంచి ఎత్తిన జెండా దించకుండా భుజాలు కాయగాయంగా ఈ రోజు వరకు పదవులు, ఎలాంటి పదవులు ఆశించకుండా, ఎక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏ పదవి ఆశించకుండా కాంగ్రెస్ జెండా పట్టుకొని బడుగుల కోసం కొట్లాడుతున్నటువంటి నికర్సైనటువంటి నాయకుడు. 1300 ఎకరాలు వారసత్వంగా వచ్చినటువంటి భూమిని రాజకీయాల్లోకి వచ్చి 1100 ఎకరాలు భూమిని అమ్ముకున్నటువంటి వాడు. మీలక వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ దోసుకొని దాచుకోలే. ఇవన్నీ మీ మాట్లాడితే మీ చిట్టా విప్పుతాం. ఇవాళ మేమంటూ నల్గొండలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం పెరిగింది, బీసీల రాజకీయ చైతన్యం పెరిగింది. నల్లగొండలో మున్సిపల్ మేయర్గా బీసీలకు ఇవ్వాలి కదా, ఓ రెడ్డికి ఎందుకు ఇచ్చినావు? అక్కడ ఒక కుమ్మరి బిడ్డ బొడ్డు శ్రీనివాస్ అని గుండాలచే హత్య చేయబడ్డాడు. వాళ్ళ కుటుంబం చాలా ఘోరాతి ఘోరంగా అయిపోయింది. మరి ఆ బొడ్డు శ్రీనివాస్ గారి భార్య ఎన్నికల్లో గెలిచింది. ఆమెను మున్సిపల్ మేయర్గా చేయొచ్చు కదా. అబ్బగోని రమేష్ గౌడ్ అని నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిండు. ఆయన అకారంగా అన్యాయంగా తొలగించి ఒక రెడ్డికి చైర్మన్ ఇచ్చిండు. ఇదంతా మేము రాసుకుంటున్నాం. రేపు ఏ విధంగా గెలుస్తావో, ఎట్లా గెలుస్తావో చూస్తాం. రేపు 2 లక్షల మందితోటి నల్గొండలో బహిరంగ సభ పెడతాం. నువ్వు రాజకీయంగా ఎట్లా ఉంటావో, ఏం చేస్తావో చూసుకుంటాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కులగణన జరిగింది. కులగణన జరగడం మూలంగా ఇంటింటికి బీసీ భావం వెళ్ళిపోయింది. ఆయన ఆయంలో ఒక బీసీ బిడ్డ పీసీసీ అధ్యక్షుడు అయితే టీపీసీసీ పదవుల్లో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో 70% బడుగులకు ఇచ్చాడు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా 70% బడుగులకు ఇచ్చాడు. 4 ఎమ్మెల్సీ పదవులు ఉంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడు. అదేవిధంగా ఇవాళ బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతున్నాడు. అట్లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డను పట్టుకొని జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు చేస్తే 100 సీట్లు వస్తాయి అనుకుంటే, మరి జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయితే ముఖ్యమంత్రి పదవి బీసీలకి ఇవ్వాలని డిమాండ్ చేయి. కాబట్టి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పక్షమా బీసీల పక్షమా తేల్చుకోవాలి ఫస్ట్. మీరు ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ కులగణన అంటాడు, ఇంకొక వైపు ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటాడు. మీరేమి ఇక్కడ పొమ్మన కూడా పొగబెడుతున్నారు. బీసీలను రాజకీయంగా అణిచేయాలని చూస్తున్నారు. అణిచివేయాలని చూస్తే అనగదొక్కించుకోవడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. బీసీలు తిరుగుబాటు చేసి ఒక్కొక్కరిని గద్దె దింపి మీ పీఠాలు కదిలించి మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి.